పచ్చ కలర్ పసుపు కలర్ సోప్ బాక్స్ లాగా ఒక కారు వెళ్తుంది, పట్టుకో. అవును సార్, ఆకుపచ్చ పసుపు కలర్ కారు. కనీసం బండి నెంబర్ నోట్ చేయి. సార్ నంబర్ బోర్డు తెలుగులో రాశారు, నాకేం అర్థం కావట్లేదు. చదవడానికి ఏదో పూత వార్తలు ఉంది సార్. 10 సెకండ్లో చెప్పేస్తారు కదా. హలో, డబ్బులు రెడీయేనా? డబ్బు రెడీ. ఎక్కడికి రావాలో కాసేపట్లో చెప్తాం. పోలీసుల దగ్గరికి వెళ్ళేదనుకో, మీ మనిషి నా దగ్గర ఉన్నాడు, కత్తిరించేస్తాం. ఏంటి సంగతి? ఏమైందా బాయ్? ఏంటి బాయ్ బండి ఊగుతోంది? ఇక్కడ దగ్గర ఏదైనా వర్క్ షాప్ ఉందా? వర్క్ షాప్. పాస్పోర్ట్ వాళ్ళు తీసుకున్నారంటే నువ్వెలా రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతావు? ఐ డోంట్ నో. నువ్వు ఎక్కిన బస్ విశాఖపట్నం వెళ్తుంది కదా? దిస్ బస్ గోస్ టు విశాఖపట్నం. కాదు, ఇది విజయవాడ బస్ మ్యామ్. ఓకే. నువ్వు ఎలాగైనా విశాఖపట్నం వెళ్ళిపో. అక్కడ నా ఫ్రెండ్ అంకుల్ ఉన్నారు. హీస్ కనెక్టెడ్ టు ఫ్రెంచ్ ఎంబసీ. నేను లిఫ్ట్ లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అన్నా, స్ట్రాంగ్ గా 2 టీలు పెట్టన్నా. విశాఖపట్నం బస్ ఇక్కడ భోజనానికి ఆగుతుంది, అందులో ఎక్కండి. యా. ఇక్కడికి విశాఖపట్నం బస్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది. ఓకే. ఏంటే ఉంది. వెళ్ళండి. నీకు బర్రకు పోయిరా. సాంబారా పులుసా? ఎసర్రె పులిసేవి. సంతోషం. ఏంటి సంతోషం? సాంబార్ అయితే 2-3 గరిటలు పొయ్యాల్సి ఉంటుంది. అదే పులుసు అయితే 1 గరిట చాలుగా. 2 సార్లు పొయ్యాల్సిన పని ఆదాయే కదా. శబాస్ శబాస్. గివ్ మీ ద బ్యాలెన్స్. ఏం డబ్బులు? ఇప్పుడే కదా 500 ఇచ్చాను. టాయిలెట్ కి 5 రూపీసే కదా. 500కి చిల్లర అడిగితే ఎలా దొరుకుతుంది? చిల్లర లేదు, వెళ్ళు. దానికి నన్నేం చేయమంటావు? కావాలంటే 500 అయిపోయేంత వరకు వెళ్ళు. 500కి ఎలా వెళ్ళగలరు? ప్లీజ్ చిల్లర ఇవ్వండి, నా దగ్గర వేరే డబ్బులు లేవు. అర్థం కదా నీకు? వెళ్ళ. ఓ మూలను కూర్చొని ఇచ్చేంత వరకు ఏడుస్తుండు. ఆటలుగా ఉందా? నా డబ్బు ఇచ్చేయి. ఇవ్వడం కుదరదు. ఓ, చిల్లరే కదా ఇవ్వలేవు. ఇట్స్ ఫైన్, నేనే నిలబడి కలెక్ట్ చేసుకుంటాను. చాలా సంతోషం. నేను వెళ్ళి తినొస్తాను, నువ్వే కూర్చొని వసూలు చేసుకో. వసూలు చేసుకో, సరేనా? పొద్దున్నే వచ్చి 500 ఇచ్చి చిల్లర అడుగుతుంది. 2 రోజులుంటే గానీ 500 కావు. ఇప్పుడిచ్చి ఇప్పుడే అడుగుతుంది. కూర్చొని వసూలు చేసుకుంటే గానీ తెలియదు. 500కి చిల్లర కావాలా? ఏం కావాలి? సాంబార్ రైస్ ఉందా? అయిపోయింది. వెళ్ళి వెజిటేబుల్ రైస్ తీసుకురా. అయిపోయింది. సరే వెళ్ళి పెరుగు అన్నమన్నా తీసుకురా. పొద్దునే అయిపోయింది. ఓ, నువ్వు కూడా వెళ్ళి హాయిపో. నాకు రాలేదు. పిసినారి, డబ్బులు అవసరం లేదయ్యా, ఫ్రీనే. అదిగోలా చూడు, అక్కడ కూర్చున్న అమ్మాయి వచ్చే పోయే వాళ్ళందరినీ టాయిలెట్కి ఫ్రీగా పంపిస్తోంది. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. మాస్టర్ 1 టీ. అన్నా, టేబుల్కి 1 ఆమ్లెట్. ఉచితమే కదా, ఫ్రీనే కదా. ఉచితమే కదా. ఎక్కడ చూశాను? ఎవరు? గురు, ఆ పిల్లని ఎక్కడో చూసినట్టుందే. మరుగుదొడ్లో ఉన్నాను, నా సెట్టకరా. 20 రూపాయలు మిగిలింది. నీకు నా కొత్త జతలు. దండాలమ్మా. థ్యాంక్స్ అమ్మా. నీకో బర్రు. గురు, గుర్తుకొచ్చింది. మనం కిడ్నాప్ చేయాల్సింది ఈ అమ్మాయినే కదా. నీకో బర్రు. నమ్మండి, వాళ్ళు చూపించిన వీడియోలో కుర్రాన్ని మార్చి కిడ్నాప్ చేశాం. కిడ్నాప్ చేయాల్సింది ఈ అమ్మాయినే. ఆలోచించి చెప్పు. ఖచ్చితంగా. అన్నయ్య, అనుమానం ఎందుకు ఆలోచిస్తూ ఉండడం? ఆ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేద్దాం. అవునన్నా, అందమాను సరిగా చెప్పాడు. తెలియకుండా బంధించాం. అది మనకు కొత్త కాదు కదా. నువ్వు ఊరుకో మాలతీవన్.
సరే చెప్పండి. ఇదిగో అండమన్ను నువ్వు వెళ్ళి బండి సిద్ధంగా ఉంచే ఆ, అలాగే. మీరిద్దరూ రండి నా పదండి వెనకాల. గురు. ఆ, అయ్యో ఓరి దేవుడో. అయ్యో ఎంతసేపు అని వెయిట్ చేయాలి? ఏయ్ సార్, ఏమైంది? మిమ్మల్ని సార్, లెగవండి. ఎవరైనా ఉన్నారా? సార్ సార్ సార్, లెగండి సార్. ఎవరైనా బయట ఉంటే రండి. సాయం సాయం. ఏమైందయ్యా? విషవాయు పీల్చేసింది, స్పృహ తప్పి పడిపోయింది, మైకం వచ్చేసింది. కొంచెం సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం. పట్టుకోండి, సాయం పట్టండి. మాస్క్ ఎందుకురా? ఆడపిల్లని కదా కిడ్నాప్ చేస్తున్నాం. హాస్పిటల్కి కదా తీసుకెళ్తున్నాం. మెల్లగా మెల్లగా. క్షమించండి గురు. సరే కానీ పద. వెళ్దాం. బయటికి పదరా బాబు. ఎవరైనా వచ్చేలోగా వెళ్ళిపోదాం. గురు గురు ఏంట్రా బాబు, బాబు కడుపులో తిప్పుతోంది. నోరు మూసుకోరా. ఈ సమయంలో ఏంట్రా? ఆ, పైకెత్తు పైకెత్తు. లాగు, లోపలికి లాగు. జాగ్రత్తగా పడుకోబెట్ట. అందమాన్ ఏంటి సమస్య? త్వరగా బండి తీ. నిన్ను బండి రెడీ చేసి పెట్టమని చెప్పాను కదా. అనయ్య, పెట్రోల్ రేటు మండిపోతుంది. పెట్రోల్ ఆదా చేద్దామని ఆఫ్ చేసి పెట్టాను. ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మైకం వచ్చి పడిపోయింది. మా బండి కదలటం లేదు. కొంచెం వెనక నుంచి తొయ్యండి. ఓయ్ నీ కొబ్బరు 100కి ఫోన్ చేయరా త్వరగా. మీరు వెనక నుంచి తొయ్యండి. నెంబర్ చెప్పండి. నెంబరు అండములు త్వరగా తోలు. మిమ్మల్ని చూస్తే అమ్మాయితో వచ్చినట్టు లేదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? జైల్లో నుంచే. అయ్యో సార్, సైంటిస్ట్ వాళ్ళ ఇంట్లో 10 మంది చనిపోయారు కదా సార్, దానికి సంబంధించిన నేరస్తుడిని కనిపెట్టేశాను సార్. ముందు వాకి కనిపెట్టావా? లేదు సార్, అదే చెప్తున్నాను సార్. సార్, వాకి తీసుకెళ్లిన వాడు చంపిన వాడు ఒకడే సార్. ఏవయ్యా, వదిలితే ఒకటి మీద అన్ని కేసులు పెట్టేలా ఉన్నాయి. అది సార్, ముందు వాకిని సార్ కనిపెట్టు. నేను తర్వాత మాట్లాడు. చావాలనిపిస్తోంది కదా. ఇంకా డిపార్ట్మెంట్ ని నమ్ముకుంటే లాభం లేదు. డేవిడ్ దగ్గరికే వెళ్ళాలి. డబ్బులు మన చేతుల్లో ఉన్నాయి కదా, మనం ఇప్పుడే వెళ్ళిపోవచ్చుగా. వాళ్లే కాల్ చేసి మనం ఎక్కడికి రావాలో చెప్తారు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే. షిట్, తొందరపడి వాడి వేలని కట్ చేయరుగా. ఇంకా 20 రోజులకి నీకు ఎటువంటి సమస్య లేదు. దాన్ని నరికేరు. రేయ్, అది మన ఫ్రెండ్ మది ఇల్లే కదా. ఇంతలోనే న్యూస్ వాళ్ళకి ఎలా తెలిసిందిరా? మనల్ని తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. గురుబాయ్, ఎందుకు అరుస్తున్నావు? చచ్చిపోయిన కుక్క మీద ఎన్ని లారీ ఎక్కితే ఏంట్రా? నువ్వు అనవసరంగా వాడిని రెచ్చగొట్టి మధ్యలోనే వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? ఇలా చూడు, మనం ఎవరిని చంపలేదు. ఒకవేళ దొరికితే అదిగో వాడే దొరుకుతాడు. సరేనా? ఇంకా 2 గంటల్లో డబ్బు ఇచ్చి మన ఫ్రెండ్ ని తీసుకెళ్లిపోతాం. సరేనా? అప్పుడు వరకు ఎటువంటి సమస్య లేదు. ఫ్రీగా ఉండు. ఎంక్వైరీ చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. రే, ఛానల్ మార్చరా. పాపా, టీ తీసుకోమ్మా. ఏమైందిరా తనకి? వరలక్ష్మి, ఏమైంది? తను మా బామ్మేలే. వయసైన వాళ్ళంటే నాకు భయం. దగ్గరికి రావద్దు. గులుబాయ్, దగ్గరికి రావద్దని చెప్పండి. ఏమైంది? బామ్మ. ఏయ్, ఏంటి ఏమైంది? బామ్మ వస్తుందిరా. బామ్మే కదా. ఏమైంది నీకు? ఏం లేదు. మామా, మీరే తప్పుగా అనుకోకండి. తనకి గ్రెస్కోఫోబియా. భయపడ్డావు కదా? నాకు బామ్మ అంటే భయం లేదు. నేను దీన్ని నమ్మాలా? అమ్మని చూస్తేనే కాస్త భయం. రాజుకి పెద్దమ్మని చూస్తే భయం. డేవిడ్ ఫోన్ తీయటం లేదురా. లేకపోతే ఆ కుర్రాడి ఫోన్ నుండి మాట్లాడదామా? వద్దు, ఇద్దరిని కలపొద్దు. గురు విసిరి పరే. ఎందుకన్నా డేవిడ్ మీ ఫోన్ తీయట్లేదు? పోయినసారి తప్పు చేశాం కదా, అందుకని మన నెంబర్ చూడగానే తీయడం లేదు.
ఫోన్ ఏమీ లేదు. ఆ. ఇలా చూడరా, ఈ పిల్ల ఫోన్ నుంచి చేసామనుకో దేవుడు తప్పకుండా తీస్తాడు. ఎతకండి. ఆ, ఇక్కడ సిగ్నల్ లేదురా బాబు. ఆ అమ్మాయికి తెలివి వచ్చేసరికి చాలా సేపు అవుతుంది. అవునన్నా. సరే నువ్వు వెళ్ళి బండి తీయి, మేము దూరంగా వెళ్ళి అలాగే అన్నా. ప్రయత్నిస్తాం. ఏం రాస్తున్నారు? కళ్ళు తెరవకూడదు. సరే మనం ఎక్కడికి వచ్చామనైనా చెప్పండి. కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది. తిన్నగా వెళ్ళు. ఏదేమైనా ఇది మాత్రం తీయద్దు. వెళ్ళు. ఏంటి బాయ్, మన చుట్టూ ఇంత సమస్య ఉన్నప్పుడు ఇదంతా మనకు అవసరమా? ఇవన్నీ రేపెట్టుకోకూడదా? రేపు ప్రాణాలతో ఉంటావా అని తెలియదు కదా. ఏంటి ప్రాణం? మేముంటాం, నువ్వు ఉంటావో లేదో తెలియదు. హేయ్, నువ్వు మటిల్డానేగా? నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? నిన్నెవరో తెలుస్తుందా? గుర్తులేదా? బుట్ట బొమ్మ